ఇదే కాకుండా అసెంబ్లీ నేను మీకు గుర్తు చేయాలి. అసెంబ్లీ అంటే ఏంటండి? అది ప్రజలు గురించి మాట్లాడుతారు. ఒక చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్లు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ప్రజల గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారు. ఏమి చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనేది మాట్లాడతారు. అట్లాంటి అసెంబ్లీలో నన్ను అనరాని మాట్లాడతారు. అది అవసరమా? అసెంబ్లీలో ఇదే మాట్లాడతారండి ఒక స్త్రీ గురించి? అది ఎంత సిగ్గు చేయటో మీరు తెలుసుకోండి. స్త్రీ ఒక అసెంబ్లీ అంటే అది ఒక దేవాలయంతో సమానం. ఎందుకంటే అక్కడ ప్రజల గురించి మాట్లాడతారు. ఒక స్త్రీ హేళన చేయటం కాదు. కానీ నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు మా నాన్నగారి పౌరుషం ధైర్యం చాలా ఎక్కువ. ఒక్క నిమిషం ఏమైనా బాధపడి ఉంటా కానీ నా బాధల్లో నన్ను కించపరిచారని కాదు. వాళ్ళకి అవసరమా అసెంబ్లీ అనేది? ఆ స్థానం ఇది మాట్లాడటానికనే బాధ తప్ప నా గురించి మాట్లాడారని కాదు. నేను ఎవరికి నేను చెప్పుకోక్కర్లేదు నేను ఎట్లాంటి దాన్ని. నేను బ్రతికేది నా కోసం, ఒకళ్ళ కోసం కాదు. అట్లానే ఆ క్రమశిక్షణ మా నాన్నగారు ఎట్లా నేర్పించారో అట్లానే మా తల్లిగారు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లిగారు. క్రమశిక్షణ ధైర్యం అంతా ఆయనదవుతే ఒక ఆడపిల్ల ఎట్టా నడుచుకోవాలో, కుటుంబాన్ని ఎట్టా తీర్చిదిద్దాలో చేసింది మా తల్లి. ఎందుకంటే మా నాన్నగారు ఆ సమయంలో ఆయన రాత్రింబగలు కుటుంబం కోసం కష్టపడేవారు. మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళింది మా తల్లి బసవరామ తారకం గారు. ఆవిడెక్కడున్నారు ఇప్పుడు కూడా ఆవిడికి నా పాదాభివందనాలు. ఒకటే చెప్పేది ఆవిడ, ఒక తల్లికి ఒక కూతురు ఏం చెప్పాలో, నీకు ఇప్పుడు పెళ్ళయింది, నువ్వు ముందర నీ భర్తను చూసుకోవాలి, దాని తర్వాత మీ అత్తగారు మామగారు, దాని తర్వాత మీ ఆడబడుచులు. ఆ మాట నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. అట్లానే నేను ఆవిని కూడా స్ఫూర్తిగా పెట్టుకుని నేను ముందుకెళ్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు, వింటానే ఉన్నారు. ఇప్పుడు చేసే ఈ ప్రభుత్వం నంబర్ 1 స్టేట్గా ఉంది యావత్ భారతదేశంలో. దేనికమ్మా మీరు చెప్పండి? చాలా గొప్ప స్టేట్ మంది. శాండ్ మాఫియా, భూ కబ్జా, గంజాయి, కల్తీ మద్యం, ఇది వీళ్ళు చేసే గొప్ప పని. ఇది మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. సిగ్గుచేటు మనం ఈ రాష్ట్రంలో ఇట్లా పుట్టి ఇట్లాంటి పేరు తెచ్చుకుంటున్నామా మనం అని మన సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తాను. చేశానా తెలుగుదేశం పార్టీలో ఉంటే పవిత్రాత్మలాగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తే ఇవన్నీ వచ్చేటప్పుడు 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తంలో ఉన్న 175 ఎమ్మెల్యేల్లో బెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే పొగిడాడు. ఆయనే సర్టిఫికేట్లు ఇచ్చాడు, ఆయనే మార్కులు ఇచ్చాడు. ఇవాళ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తామని. కాకపోతే ఎంక్వైరీ చేయమని డీజీపీ గారిని అడిగాను. నేను దీన్ని వదిలేయను. దీని మీద పరువు నష్టం దావా కూడా నేను ఆల్రెడీ అర్జునుడి గారికి అట్లాగే పట్టాభి గారికి కూడా పంపించాను. వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే కోర్టుకి గీడుస్తాం. కోర్టులో ఎవరికైనా సరే ఒకటే న్యాయం ఉంటుంది. డెఫమేషన్ నోటీసులు కూడా పంపాను, వాళ్ళు చేరతాయి 1-2 రోజుల్లో. డీజీపీ గారిని కూడా నేను ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. చేసినప్పుడు వాళ్ళు సాధారణంగా ఏమంటారు, అధికార పార్టీలో ఉన్నాడు లేకపోతే అని మాట్లాడతారు. నేను అందుకని డెఫమేషన్ కూడా వేశాను. మీరు కోర్టులో కూడా చూపెట్టచ్చు ఆధారాలు. ఇది కాకపోతే నేను సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఎంక్వైరీ అడుగుతాను. ఈ విషయాన్ని ఇక్కడితో వదలను. ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎట్లా కంట్రోల్ చేయాలి, మేము కంట్రోల్ చేయాలని నాకు తెలుసు.